ఒక చిన్న కథ. నారదుడు విష్ణు భక్తుడు, కానీ అతను గొప్ప భక్తుడా అని ఆశ్చర్యపోతాడు. ఏది ఏమైనప్పటికీ విష్ణువు భక్తికి సంబంధించిన ఆసక్తిని కలిగి ఉన్నాడు. నారద మహర్షి మహావిష్ణువుకు అంకితమయ్యాడు. నారాయణ 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 అంటూ తన నామాన్ని జపిస్తూ ప్రపంచమంతా తిరిగేవాడు. ఒకసారి నారద మహర్షి విష్ణువును కలిశాడు. నారద, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి. నీ భక్తికి నేను సంతోషిస్తాను. అంటే నేను నీ గొప్ప భక్తున్నా అడిగాడు నారదుడు. విష్ణువు నవ్వి లేదు అన్నాడు. నారదుడు ఇప్పుడు కంగారు పడ్డాడు. నాకంటే గొప్ప భక్తుడు ఎవరైనా ఉన్నారా కనుక్కుందామని ప్రభువు జవాబిచ్చాడు. తెల్లవారైంది. విష్ణువు నారదుణ్ణి ఒక కుటీరానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక రైతు నిద్రిస్తున్నాడు. పగటిపూట రైతు నిద్రలేచి చేతులు జోడించి నారాయణ నారాయణ అన్నాడు. ఈ భక్తుడిని రోజంతా చూసి నన్ను కలవడానికి రండి అని విష్ణువు వెళ్ళిపోయాడు. రైతు సిద్ధమై తన పొలానికి బయలుదేరాడు. నారదుడు అతన్ని అనుసరించాడు. రైతు ఉదయం మొత్తం ఎండలో తన భూమిని దున్నాడు. అతను ఒక్కసారి కూడా ప్రభువు పేరును తీసుకోలేదు అనుకున్నాడు నారదుడు. రైతు భోజనానికి విరామం తీసుకున్నాడు. నారాయణ నారాయణ అన్నాడు తినే ముందు. మధ్యాహ్నం భోజనం ముగించిన రైతు భూమిని దున్నడం కొనసాగించాడు. మరుసటి రోజు నారదుడు విష్ణువును కలిశాడు. కాబట్టి నారద, రైతు నా గొప్ప భక్తుడని మీరు ఇప్పటికీ అనుమానిస్తున్నారా? నారదుడు బాధపడ్డాడు. ప్రభు, రైతు రోజంతా పని చేశాడు. అతను మీ పేరును 3 సార్లు మాత్రమే తీసుకున్నాడు. అతను ఉదయం లేచినప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసే ముందు మరియు అతను నిద్రపోయే ముందు. కానీ నేను నీ నామాన్ని నిత్యం జపిస్తాను. మీరు అతన్ని మీ గొప్ప భక్తుడిగా ఎందుకు భావిస్తారు? విష్ణువు నవ్వి నీ ప్రశ్నకు 1 నిమిషంలో సమాధానమిస్తాను. అయితే నేను ముందుగా కొంచెం నీరు త్రాగవచ్చా? ఈ కొండపైన ఒక సరస్సు ఉంది. దయచేసి ఒక కొండలో దాని నీటిని నాకు తీసుకురండి. 1 చుక్క నీరు కూడా చిందకుండా చూసుకోండి. నారదుడు కొండపైకి వెళ్ళి సరస్సును కనుగొని ఒక కుండలో నీటిని నింపాడు. కుండను తలపై పెట్టుకొని నారాయణ నారాయణ అని జపిస్తూ నడవడం ప్రారంభించాడు. అప్పుడు అతను ఆగిపోయాడు. నేను జాగ్రత్తగా ఉండాలి, చుక్క నీరు కూడా చిందించకూడదని విష్ణువు నాతో చెప్పాడు. నారదుడు మెల్లగా కొండ దిగాడు. అతని దృష్టి అంతా నీటి కొండపైనే. కొండలో నుంచి చుక్క నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కొక్క అడుగు వేశాడు. చివరకు కొండ దిగువన నిలబడి విష్ణువును చేరుకున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. నారదుడు ఆ కుండను జాగ్రత్తగా కిందకు దించి భగవంతుడికి సమర్పించి, ప్రభు, 1 నీటి చుక్క కూడా చిందించలేదు. బాగుంది నారద. అయితే నువ్వు నా పేరును ఎన్నిసార్లు తీసుకున్నావో చెప్పు అని అడిగాడు విష్ణువు. ప్రభు, నా దృష్టి అంతా నీటిపైన ఉండేది. నేను మీ పేరును 2 సార్లు మాత్రమే తీసుకోగలిగాను. నేను నడవడం ప్రారంభించినప్పుడు మరియు కుండను ఉంచిన తర్వాత అన్నాడు నారదుడు. విష్ణువు నవ్వాడు. ఆ రైతు రోజుకు 3 సార్లు భగవంతుని నామస్మరణం చేస్తే 2 సార్లు మాత్రమే నామకరణం చేశాడని నారదుడు గ్రహించాడు. నారాయణ నారాయణ అంటూ విష్ణువు పాదాలపై పడ్డాడు. విష్ణువు నారదుడిని దీవించాడు. ముఖ్యమైనది అనుభూతి. మీకు నాపై ఉన్న ప్రేమ ఎలా ఉంటుందో ఆ రైతు నాపై ఉన్న ప్రేమను నేను కూడా అలాగే అనుభవించగలిగాను. మరియు మీ భక్తులందరిపై మీ ప్రేమను నేను అనుభవించగలిగాను అని నారదుడు చెప్పాడు. భక్తి అంటే భగవంతునిపై ప్రేమ అని నారదుడు గ్రహించాడు. భగవంతుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడని కూడా గ్రహించాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. Please like, share and subscribe to my channel. Thank you.